సాధారణంగా మనం మన దృష్టిని బాహ్య ప్రపంచంపై కేంద్రీకరించి జీవిస్తున్నాం. కోటానుకోట్ల సంవత్సరాల మన క్రమ వికాసంలో ఇది అలవాటైపోయింది. తక్కువ వికాసం కలిగిన జంతువులు మొదలగు జన్మలలో ఆత్మరక్షణ కోసం, ఆహార సంపార్జన కోసం ఇది తప్పనిసరైంది. ఆ విధంగా తప్పనిసరిగా జరిగే వికాస క్రమంలో మన మనస్సులు బాహ్య ప్రపంచం వైపు కేంద్రీకృతం కావడానికి అలవాటు పడ్డాయి. బాహ్యాభిముఖం కావడంలో మనసు గొప్ప సామర్థ్యాన్ని సంతరించుకున్నది. బాహ్యాభిముఖమై వస్తు ప్రపంచంలో తిరుగాడే మానవ మేధస్సు సంపాదించినవే కళలు, సాహిత్యము మొదలగు విజ్ఞాన శాస్త్రాలు. మన మనసు వెనుక ఉన్నదేదో తెలుసుకోవడమే ఆధ్యాత్మిక అన్వేషణ. ధ్యానాసనంలో కూర్చున్న సాధకుడు బాహ్యాభిముఖమైన మనసును అందుకు వ్యతిరేకంగా అంతర్ముఖం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు ఆ సమయంలో శరీర మనోబుద్ధులను ప్రాణవంతం చేసే జీవం అనబడే అంతు చిక్కని బలీయమైన శక్తిని అన్వేషించడానికి మనసును సమాయత్తపరుస్తున్నాడు. సర్వత్రా తానే అయ్యుండి మన మనోబుద్ధుల ద్వారా వ్యక్తమవుతున్న ఈ చైతన్యం పైననే ధ్యాన సాధకుడు తన సంపూర్ణ ఏకాగ్రతను కేంద్రీకరిస్తున్నాడు. మనలో చాలామంది ఇది చాలా కష్టమని నిరాశపడుతున్నాం. అవును, ప్రారంభంలో ఇదంత తేలిక కాదన్నది నిజమే. నీవు నీ కుడి చేతితో చాలా తేలికగా వ్రాయగలవు, కానీ నిన్ను ఎడమ చేతితో రాయమంటే చాలా కష్టమనిపిస్తుంది. ఎందుకంటే నీ ఎడమ చేతి కండరాలు అందుకు సిద్ధపడి లేవు. కానీ నీవు అభ్యాసం చేసినట్లయితే 2-3 నెలలలోనే చేతితో వ్రాసినంత తేలికగా వ్రాయగలవని తెలుసుకుంటావు. అదేవిధంగా కోటానుకోట్ల సంవత్సరాల నుంచి మనసు బాహ్య ప్రపంచ విషయాలను అర్థం చేసుకోవడంలో సామర్థ్యాన్ని పొంది ఉంది. ఈ మనసును చైతన్యవంతం చేస్తున్నదేదో దానిని గుర్తించి అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మిక సాధకుని అన్వేషణ. మనసు, శరీరము పదార్థ నిర్మాతాలు కాబట్టి వాటిని ప్రాణవంతం చేసి పని చేయించేదేదో దాని వెనుక ఉండి తీరాలి. ఆధ్యాత్మిక సాధకుడు దానినే అన్వేషించాలని, దానితోనే తాదాత్మ్యం చెందాలని, చివరిగా శరీర మనోబుద్ధుల ద్వారా వ్యక్తమయ్యే ఆ బలీయమైన శక్తే తానుగా గుర్తించాలని తపన పడతాడు. ఆ స్థితిలోనికి మేల్కొనడం, సంపూర్ణ స్వేచ్ఛను గుర్తించడం చాలామందికి అంత తేలికైన విషయం కాదు. ఒకసారి నీవు ఆ స్థితిలో స్థిరపడినట్లయితే బాహ్య ప్రపంచమంతా కేవలం ఆనందించదగిన ఆటయే అవుతుందని సత్యాన్నందుకున్న మహాత్ములందరూ ఏకగ్రీవంగా ప్రకటించారు. అప్పుడు బాహ్య ప్రపంచంలో సంభవించే మానసిక ఆందోళనలు, ఒత్తిడులు, ప్రయాసలు నిన్నేమీ చేయలేవు. ఆ మహత్తర శాంతిలో గొప్ప ప్రవక్తలు, మహాత్ములు, ఋషులు నివసించారు. అటువంటి సౌందర్యభరితమైన పరమ శాంతిలో నీవు కూడా జీవించగలవు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, సమస్యలు ఎంత ఉగ్రమైనప్పటికీ మన సనాతన మహర్షులు వాటిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. వాటినెప్పుడూ తప్పించుకోలేదు. సత్యాన్వేషణ అనే ఈ అంతర్ముఖ విధానంలో సాధకుడు తన స్వస్వరూపాన్ని గుర్తిస్తాడు. విషయాసక్తమైన పాత అలవాట్లతో బాహ్య ప్రపంచంలో చెల్లా చెదిరైపోయినంత వరకు మనసును అంతర్ముఖం చేయడం, ఏకాగ్రపరచడం సాధ్యం కాదు. ఆకర్షణీయమైన బాహ్య ప్రపంచపు విషయాలు, ఉద్రేకాలు, తలపుల నుంచి మనసును సంపూర్ణంగా మరలించి ప్రశాంతపరచుటకు మొట్టమొదటిగా మన సంపూర్ణ ఏకాగ్రతనంతా మనసుపై పెట్టాలి. అప్పుడు ఆ మనసు వెనుక ఉన్న శక్తిని అన్వేషించాలి. అదే జీవమనబడే అంతు చిక్కని బలీయమైన శక్తి, హృదయంలోని పరమాత్మ. దానిని అన్వేషించి దానితో తాదాత్మ్యం చెంది ఆ పరమ చైతన్య స్థితిలోకి జారుకోవడమే ధ్యానాసనంలో కూర్చున్న ధ్యాన సాధకుని లక్ష్యం. ఏదో సమయంలో, ఏదో ప్రదేశంలో చేరవలసిన ఏదో విషయం కాదది. ఇప్పుడు కూడా మనం అందులోనే ఉన్నాం. భగవంతుడు మనకు ఎప్పుడూ దూరంగా లేడు, కానీ మనం గుర్తించడం లేదు. ఆ శుద్ధ చైతన్య స్థితిలోకి మేలుకొనడానికి మనం ప్రయత్నించలేదు.
అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోతున్నామని నీవు కలగంటున్నప్పుడు కూడా నీ స్వగృహంలో ఏ మాత్రం తడిలేని నీ పక్కపై ఎంతో సుఖంగా నువ్వున్నావన్నది నిజం కాదా? కలగనే వాడికి మేలుకున్నవాడు ఎప్పుడూ దూరంగా లేడు. కలగనేవాడు బాధపడుతున్నాడన్నది నిజమే. అయినా బాధపడుతున్నప్పుడు కూడా కలగనేవాడు మేలుకున్నవాడి కంటే వేరు కాదు కదా. కానీ కలగనేవాడు మేలుకునే వరకు కలలోని బాధలు అనుభవిస్తూనే ఉంటాడు. మేలుకోవడమే లక్ష్యం, అదెప్పుడు దూరంగా లేదు. కలగంటున్నప్పుడు కూడా నీవు మేలుకున్న వాడివి తప్ప వేరే కాదు. దానిని గుర్తించడం అనేదే ప్రశ్న. నీవు మేలుకున్న తక్షణమే కలలోని దుఃఖాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నా కలలో నేను రాచపుండుతో బాధపడుతూ జీవితపు ఆఖరి క్షణాల్లో ఉన్నప్పటికీ మేలుకున్న తక్షణమే నేను ఆరోగ్యవంతుణ్ణి. మన ఇంద్రియ పరిమితులు, ఆత్మవిశ్వాసం లేకపోవడం, భయం ఇవన్నీ మన ప్రస్తుత స్థితికి సహజమైన విషయాలే. మనం శుద్ధ చైతన్య స్థితిలోకి మేలుకున్నంతనే ఇవన్నీ మాయమైపోతాయి. నేను తూర్పు వైపు చూస్తూ కిటికీ వద్ద నిలబడి ఉన్నప్పుడు నా ముందున్న ప్రతి వస్తువును నేను చూడగలను. కానీ నా వెనుక ఏదైనా శబ్దమైతే అదేమిటో తెలుసుకోవడానికి నేను నా దృష్టిని తూర్పు నుంచి మళ్లించి పడమర వైపుకు చూడవలసింది. ప్రస్తుతం మన మానసిక బౌద్ధిక ఏకాగ్రత బాహ్యాభిముఖమై ఉన్నది. ధ్యానాసనంలో కూర్చుని ఉన్న సాధకుడు మొదటగా తన ఏకాగ్రతను తనపై తిప్పుకోవడానికి, అటు పిమ్మట తన మనసు వెనుక ఉన్నదేదో అన్వేషించడానికి ప్రయత్నిస్తాడు. ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించే అన్ని గ్రంథాలలో 2 పదాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకటి, సత్యాన్ని ఆపేక్షించి దానిని పొందడానికి ప్రయత్నించడం అంటే సీకింగ్. 2, సత్యాన్వేషణ అంటే సెర్చింగ్ ద రియాలిటీ. సాధకుడు ఎప్పుడు సత్యాన్ని ఆపేక్షిస్తూ అన్వేషిస్తూ దానిని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాడు. అదేమిటో ఎక్కడుందో తెలియనప్పుడు దానిని ఆపేక్షిస్తాడు, పొందడానికి ప్రయత్నిస్తాడు. అదేమిటో ఎక్కడుందో తెలిసి మరి దేని చేతనో కప్పబడి కనపడక దానికోసం అన్వేషిస్తాడు, వెతుక్కుంటాడు. ఉదాహరణకు, నేను ఒక వస్తువును నా బల్ల మీదో నా చేతి సంచిలోనో పెట్టుకుని మరిచిపోయి వెతుక్కుంటాను. గురువుపదేశంతో శాస్త్రాధ్యయనం చేస్తున్నప్పుడు సత్యాన్ని ఆపేక్షిస్తూ దానిని గురించి తెలుసుకుని దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ధ్యానాసనంలో దానిని అన్వేషిస్తాం. మన హృదయంలో జీవమనబడే అంతు చిక్కని శక్తి ఉందని ఇప్పుడు మనకు తెలుసు. మనం అన్వేషించేది ఒక ఆలోచన కాదు. మనమందరం ప్రతిరోజు ఒక చైతన్యావస్థ నుంచి మరొక చైతన్యావస్థలోకి వెళ్ళిపోతూ ఉంటామన్నది మనకు అనుభవమే. మనం అన్వేషించేది ఆ చైతన్యాన్ని. మనమందరము ప్రతిరోజు రాత్రి భోజనమయ్యాక విశ్రాంతిని, ప్రశాంతిని ప్రసాదించే గాఢ నిద్రలోకి పోవాలని ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడం లేదా? జాగ్రత్తావస్థ నుంచి గాఢ నిద్రలోకి జారుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం లేదా? గాఢంగా నిద్రించి మనలను చెదరగొట్టే శరీర మనోబుద్ధుల వ్యాపారాలను తాత్కాలికంగా వదిలివేయడం నిజం కాదా? జాగ్రత్త స్వప్నావస్థలలో మన పరిచిత ప్రపంచాన్ని తిరస్కరించి పునరుజ్జీవనాన్ని ప్రసాదించే సుషుప్తికి కోరుకుంటున్నాం. కనీసం ఒక చిన్న ఆలోచన కానీ భావం కానీ మనలను ఆటంకపరిస్తే మనం నిద్రపోలేం. మరొక నూతన చైతన్యావస్థలోకి వెళ్ళడానికి అంతకు ముందు వరకు మనకు పరిచితమైన అన్ని సంబంధాలను, విషయాలను వదులుకోవాల్సిందే. ఇది మన అనుభవమైనప్పుడు దీనినే అన్వయించుకుంటాం. మానసికమైన బాహ్య సంబంధాలన్నింటినీ మనం వదిలివేయాలి. మొదటగా మనం మన బాహ్యాకర్షణలన్నింటినీ తగ్గించుకోవాలి. నెమ్మదిగా వాటన్నిటినీ పెరిగివేయాలి. మనసుకు వెనుక ఉన్న దానిపై మన మనసును కేంద్రీకరించాలి. ఈ విధంగా మనం చదివినప్పుడు కానీ, గురువు దగ్గర విన్నప్పుడు కానీ మనలో ప్రతి ఒక్కరం తప్పనిసరిగా అది కేవలం ఒక ఆదర్శవాదమని, ఊహాత్మక స్వప్నమని తీర్మానించుకుంటాం. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇది కేవలం సమయాన్ని, శక్తిని వృధా చేయడమే అవుతుంది. ఎందుకంటే ఒక్క క్షణం కూడా మనస్సును నిశ్శబ్దంగా ఉంచలేం. ఏ రకమైన మినహాయింపులు లేకుండా ఇది ప్రతి ఒక్కరి తీర్మానం. కారణం ఏమిటంటే మేలుకొని ఉండగా మనసు నిశ్శబ్దంగా ఉండడం అన్నది నేటి వరకు మన అనుభవంలో లేదు.
ఎప్పుడైనా మనసు నిశ్శబ్దంగా ఉన్నది అంటే అది నిద్రలోనే. గాఢ నిద్రలో మాత్రమే మనసు నిజంగా నిశ్శబ్దమవుతుంది. మనసు నిశ్శబ్దమవటం అన్నది మచ్చుకైన రుచి తెలియనంత వరకు ఏ తెలివైన సాధకుడు ఇది సాధ్యమని అంగీకరించడు. అందుచేత ఒక ఆధ్యాత్మిక అనుభవంగా కాక నా మనస్సు కూడా నిశ్శబ్దం కాగలదు అనే ఒక వ్యక్తిగత అనుభవాన్ని ఇచ్చే విధానాన్ని మన ఋషులు ఆలోచించారు. ధ్యానం అనేది ఆచరణ సాధ్యం కానిదని, కవితాత్మకమైనదని, అత్యంత ఊహాత్మకమైనదని ఇప్పుడు మనకు అనిపిస్తున్నది. అయితే ధ్యానం అనేది గాలిని మూటగట్టడం కాదని మనం అంగీకరిస్తాం. అందుచేత మన సనాతన ఋషులు మనకు బలవంతంగా ఒక అద్వితీయ అనుభవాన్ని కలిగించారు. మనసు ఎంతగా పిచ్చి పరుగులు తీసేదైనప్పటికీ ఒకానొక స్థితిలో అది కూడా ప్రశాంతతను, నిశ్శబ్దతను పొందగలదని తెలుసుకుని మనలను మనమే అనుభవించగలుగుతాం. ఋషుల వాదనలు అత్యంత తర్కబద్ధమైన క్రమంలో ఉంటాయి. వివేకవంతమైన మనసుకు అవి అత్యంత అంగీకార యోగ్యంగా ఉంటాయి. సుషుప్తిలో మనమందరం పడుకుని ఉంటాం. మన శరీరం ఎంత మాత్రం కదలదు. అది శాంతంగా ఎంతో విశ్రాంతిగా ఉంటుంది. నిద్రలో కనీసం మనకు కల వచ్చినా కూడా మన ప్రశాంతత చెదిరిపోవడమే కాక శరీరం కూడా అటు నిటు దొల్లనారంభిస్తుంది. శరీరం మనసు పరస్పరం విడదీయలేని సంబంధం కలిగి కావడం చేత మనసు ఎంతగా కలవరపడితే శరీరం అంతగా విశ్రాంతి కోల్పోతుంది. శరీరం ప్రశాంతంగా ఉంటే మనసు కూడా ప్రశాంతమవుతుంది. మనసు అత్యంత సూక్ష్మమైనది. పైగా ఇప్పుడది మన వశంలో లేదు, కానీ శరీరం మన వశంలో ఉంది. మహాత్ములై ధ్యానానికి, ఆధ్యాత్మికతకు నిలవైన ఉపనిషత్తులు ప్రయత్నంలో శరీరాన్ని ప్రశాంతపరిస్తే అటు పిమ్మట ఒక ప్రతిధ్వనిలా మనసు కూడా సాపేక్షంగా ప్రశాంతమవుతుందని ఉపదేశించారు. ఇలా చేయడానికి కావలసిన శిక్షణలన్నీ కైవల్యోపనిషత్తు, భగవద్గీతలందు పదే పదే వివరించబడ్డాయి. ఈ రెండు గ్రంథాలలోని శిక్షణలు ఒక్కటే. మన దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో గురువులు ఈ శిక్షణలన్నింటినీ వివరిస్తున్నారు. నిగూఢమైన ఆధ్యాత్మిక భావాలను, సూక్ష్మ విధానాలను అర్థం చేసుకోలేని సాధారణ మానవుడు ఈ శిక్షణలతో నెమ్మదిగా అంతరంగ ప్రశాంతతను పొందగలుగుతున్నాడు. చర్చిలు, విశాల దేవాలయాలు, మసీదులు మానవుడు తనకు తెలియకుండానే మనసు ప్రశాంతమయ్యే వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. పూజలు, గంటలు, పుష్ప సుగంధాలు, ప్రార్థనలు, స్తోత్రాలు ఇవన్నీ మన హృదయాలను భక్తిపూర్వక గౌరవంతో నింపి మనసును ప్రశాంతపరిచే విధానాలే. మనలో చాలామంది దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నామనడంలో సందేహం లేదు. మన కోరికల వలన కలిగిన ఆందోళనలను మనం దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు తీసుకువస్తున్నాం. ఇవి మనలో చాలామందికి దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నామనడంలో సందేహం లేదు. మన కోరికల వలన కలిగిన ఆందోళనలను మనం దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు తీసుకువస్తున్నాం. అవి దుఃఖాలను, కష్టాలను తీసుకురావడం వలన భక్తులు అద్భుతమైన అనుభవాలను పొందలేకపోతున్నారు. కానీ సమష్టి ప్రార్థనల వలన భక్తుడు నెమ్మదిగా తన దుఃఖాలను మరచి మనస్సును ప్రశాంతత పరుచుకోగలిగే వాతావరణం అక్కడ సృష్టించబడుతుంది. ధ్యాన సాధకుని లక్ష్యం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అతడు దేనిని ఆపేక్షిస్తున్నాడు, ఎక్కడ అన్వేషించాలి? కైలాసంలోనో, వైకుంఠంలోనో, స్వర్గంలోనో ఉంటే ఏదో తెలియని శక్తిగా కాగా ఇక్కడే నీ హృదయంలో జీవంగా వ్యక్తమవుతున్న దానిపై అన్వేషించు. మన ప్రతి ఒక్కరి ద్వారా వ్యక్తమయ్యే జీవమనే ఈ అంతు చిక్కని బలీయ నిశ్శబ్ద శక్తి వలననే మనంగా ఉన్నాం. ఈ శక్తే లేకపోతే నీవు, నేను కేవలం పదార్థపు మూటలమే. వృక్షాలను, జంతువులను, మానవులను బతికించే మహత్తర శక్తి ఇదే. మనం మంచి వాళ్ళమైనా, చెడ్డవాళ్ళమైనా, ఎవరైనప్పటికీ మనం ఇప్పుడెలా ఉన్నామో అలా కనిపించడానికి కారణం జీవమనబడే ఆ బలీయ శక్తి. ధ్యాన సాధనలో మనం ఈ శక్తిని ప్రార్థించి గుర్తించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాం.
మనసు బాహ్యాభిముఖమై చెదిరిపోయినప్పుడు మనమే పని చేయలేం. కాబట్టి మొదట మనం మన మనసును శాంతింపచేయాలి. మీరు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే మనలోని ప్రాణ కేంద్రం గురించి ఆలోచించండి. దానిని మీరు పరమాత్మ, స్వర్గవాసపు తండ్రి, అల్లా, బుద్ధ, చైతన్యం లేక జీవం అనండి. పేర్లు ఎన్నో రకాలుగా ఉండవచ్చు, కానీ ఆ చైతన్యం మాత్రం ఒక్కటే. ఇంతవరకు తెలుసుకొని పూర్తిగా అర్థమైపోయిందని భావించకండి. ప్రస్తుతానికి చదవడం ఆపండి. 2-3 రోజుల వరకు మీరు తెలుసుకున్న దానిని గురించి బాగా ఆలోచించి చేసుకుని మీ అవగాహనను మనస్సులో స్థిరపరచుకొని స్వంతం చేసుకోండి. మనం దేనిని ఆపేక్షిస్తున్నామో, అన్వేషిస్తున్నామో, అదెక్కడ ఉందో తెలుసుకుని ఎందుకు అన్వేషిస్తున్నామో నిర్ణయించుకోండి. ధ్యానాసనంలో మనం అన్వేషిస్తాం. స్వాధ్యాయంలో, చర్చలలో నిజానికి మనమేం కావాలో కూడా ఖచ్చితంగా తెలియకుండానే ఏదో కావాలనే తపన ఉంటుంది. దానిని ఆపేక్షించడం అంటారు. అక్కడ ఏదో ఉన్నదని తెలిసి చేరుకోలేక దానిని పొందడానికి ప్రయత్నిస్తే అది అన్వేషణ అనబడుతుంది. యమునా తీరాన బృందావనంలో కృష్ణుడు ఉన్నాడని గోపికలకు తెలుసు. కానీ ఆయన చెట్ల చాటున దాక్కుంటున్నాడు. వారు ఆయనను అన్వేషిస్తున్నారు. అన్వేషణకు దొంగాటయే హైడ్ అండ్ సీక్ మార్గం. మనం జీవించి ఉన్నామని మనకు తెలుసు. అయినప్పటికీ జీవం అంటే ఏమిటో మనకు తెలియదు. జీవం అంటే అంతులేని అభివ్యక్తులని మనకు తెలుసు. కానీ మనలను నడిపించే ఆ జీవం ఏదో మనకు తెలియదు. కాబట్టి నాలోని ఆ జీవమే సర్వత్రా వ్యాపించి ఉందని నాకు తెలిసినప్పుడు సమస్త ప్రపంచాన్ని నడిపించేది ఏదో నాకు తెలుస్తుంది. ఈ అన్వేషణ అనగా గాఢమైన ఆలోచన. తొందరపాటుతో సాధకులు దీనినే ధ్యానం అంటారు. జాగ్రత్తగా గమనించండి. ధ్యానం ఒక నామకరణం, క్రియ కాదు. ధ్యానం మానవుని మనస్సు యొక్క ఒక ప్రత్యేక స్థితి. మనసును ఈ స్థితికి తీసుకురావడానికి మనం ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నాలే గాఢమైన ఆలోచన, కంటెంప్లేషన్ అనబడుతుంది. నిద్రపోవడానికి ప్రయత్నించడం నిద్రపోవడం కాదు. మనకు నిద్ర పట్టనంత వరకు నిద్రపోవడానికి ప్రయత్నిస్తాం. ఒకసారి మనం నిద్రపోతే అన్ని ప్రయత్నాలు, పెనుకులాటలు మర్చిపోతాము. అయితే అదేవిధంగా ఒకసారి ధ్యాన స్థితిని, స్టేట్ ఆఫ్ మెడిటేషన్ చేరుకుంటే గాఢమైన ఆలోచన ముగిసిపోతుంది. ఆత్మానుభవం అని కానీ, భగవత్ సాక్షాత్కారం అని కానీ ఏ పేరు పెట్టుకున్నప్పటికీ ఆ ఉన్నత చైతన్య స్థితిలోకి జారుకుని ఆ పవిత్ర క్షణంలోని సమస్థితిలో స్థిరంగా ఉన్నప్పుడు నీవు ఆ నూతన చైతన్యంలో ఉన్నావన్నమాట. శాస్త్రాలు అది జరుగుతుంది అని నొక్కి చెబుతున్నాయి. మనమెక్కడ ఉన్నాం? ఈ క్షణంలో ఏ స్థితిలో ఉన్నాం? ఇంకనూ ఉన్నత స్థితిని చేరుకోవడానికి మనకు లభించే ప్రయాణ సాధనమేది? మనం ఏ దిశలో ప్రయాణించాలి? ఈ భావమే మనకి ఇప్పుడు భయం కలిగించేదిగా అనిపిస్తున్నది. మనోబుద్ధుల దృష్టిని అటువైపు తిప్పడమే మనకు శక్తిని మించిన పని అనిపిస్తున్నది. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మనసు బాహ్యాభిముఖమై ఉన్నందున దానిని అంతర్ముఖం చేయడానికి ప్రయత్నించడమే భయంకరమైనదిగా అనిపిస్తున్నది. అందుచేత మహాత్ములు మనకు ఒక అనుభవాన్ని ముచ్చుకు చూపించారు. అప్పుడే మనం కూడా దానిని కనుగొనగలగమనే గాఢ విశ్వాసం మనకు కలుగుతుంది. ఇది ఒక్కటి మాత్రమే పరిమితులను వదలడానికి, అశాశ్వతమైన అనుభవాలను త్యజించడానికి, ఉన్నత చైతన్య స్థితి కోసం తప్పించడానికి కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వగలదు. గాఢ నిద్రలో మనస్సు ప్రశాంతమవుతుందని, శరీరం విశ్రాంతి పొందుతుందని మనందరికీ తెలిసినదే. ఏదైనా భయంకరమైన కళ వచ్చినప్పుడు కానీ, మరే కారణం చేత కానీ మనసు చెదిరిపోయినప్పుడు శరీరం కూడా అలసటతో పక్క మీద కదులుతూ ఉంటుంది. మనసు పూర్తిగా ప్రశాంతం అవ్వకపోతే వ్యక్తులు నిద్రలో కూడా అలసటతోనే ఉంటారు. అందుచేత శరీరాన్ని కదలకుండా ఉంచితే మనసు కూడా ప్రశాంతం అవుతుందని ఋషులు తెలియజేశారు.